అలాగే పాదాభివందనాలు. హరి భక్తిలత కార్యక్రమం చాలా గొప్ప ఒక భక్తి సంఘం. సాధు సంఘ సర్వశాస్త్రోహై లవమాత్ర సాధు సంఘ సరస్వతి అనేసి శాస్త్రాలు చెప్పబడింది. సాధువులు సాంగత్యం తీసుకోవాలంటే కేవలము సాధువులు మనకి అంటే పూర్వంలో 4 నెలల పాటు మనకు అందుబాటులో ఉండేవాళ్ళం. ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాడో 4 నెలల పాటు. 4 నెలల పాటు అందుబాటులో ఎందుకు వస్తారంటే ఈ 4 నెలలు కూడా చాతుర్మాసం అంటే వర్షాకాలం. ఆషాఢం నుంచి ప్రారంభమై కార్తీక మాసం వరకు మనకి వర్షాకాలం 4 నెలలు కూడా మామూలుగా. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎండాకాలానికి ఏమాత్రం తగ్గకుంటుందన్నమాట. కానీ ఏం చెప్పండి, మన ధర్మం మనం విస్మరించినాం కనుక. మన ధర్మం ఏమి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 మహామంత్ర ధ్యానము భక్తి మార్గం మన ధర్మం. కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని పక్కన పెట్టి కేవలం జానడు పొట్టే ఏనుకొట్టు అంత పొట్టుంటే ఏమైపోతారో జనాలు అర్థం కదా. జానడు పొట్ట కోసం అతను తినేదానికి ఇబ్బంది లేదు. కానీ అతను తన తరతరాలు తీర్చిపెట్టాలనో ఊరికి గొప్పగా బతుకుతాలనేసి తన జీవితాన్ని దారపోసుకునేసి నాశనం చేసుకుంటే ప్రతిఫలం ఏముంటుంది తెలుసా? ప్రకృతి మనకి సహకరించదు. 4 నెలలు వర్షాల కాలంలో మనకు వర్షం అనేది చాలా కరువు అయిపోతుంది. ఒక పక్కన కొట్టుకోబోతుంది, ఇంకొక పక్కన ఎండిపోతుంది. కారణమేమి? భక్తిహీనత, అంటే భక్తి లేకపోవడము, సాధువులకు సాంగత్యం కోల్పోవడము. సాధువుల సాంగత్యం అంటే ఇట భజన బృందం అంటే భజన ప్రతి ఊళ్ళో కృష్ణ మందిరం ఉంది, ప్రతి ఊళ్ళో రామ మందిరం ఉంది, వెంకటేశ్వర స్వామి మందిరం, అన్ని మందిరం కానీ అన్ని మందిరం ఖాళీగా ఉంది. కొన్ని ఊర్లో అయితే మందిరాలు కనీసం సాయంత్రం పూట దీపం పెట్టే దొరుకుతుంది నాది లేకుండా ఉంది. ఎందుకని? కలి యొక్క ప్రభావం. కలియుగంలో భక్తి చేయడం, కలియుగ పర్మిషన్ చేయడం అనమాట. మనం కూడా భక్తి చేయాలంటే 100 అడ్డంకులు పెడతాడు. ఎవరో భక్తులు భక్తి చేయాలని పెట్టుకుంటే ఏంటయ్యా ఏందా నామాలు, ఈ వయసుకి నీకు అవసరమా అంటారు. సరే పోయిన వయసు అయిపోయింది నువ్వు చేయరా అని అంటే వాడు చేయడు. వయసు అయిపోయినాడు చేయలేడు, నా వల్ల కాదులే అంటాడు. వయసుకు ఉన్నప్పుడు చేయడు, ఏమి చేయాలా? కాబట్టి మనకి 4 నెలలు చాతుర్మాసము అంటే పూర్వంలో ఈ వర్షం బాగుపడేటువంటి వర్షాకాలంలో మునిలు తపస్సులు అడవుల్లో అంతా కూడా బాగా ప్రశాంతంగా తపస్సు చేసుకునేసి ఈ 4 నెలల పాటు ఈ యొక్క ఏదైతే గురగస్తులు ఉంటారో అటువంటి గ్రామాలకి నగరాలకు వచ్చేస్తారు. వస్తే అక్కడ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో పెద్ద అతను వాళ్ళకి కావాల్సిన సౌకర్యం అందుబాటు చేసి అతను కొంత సేవకులను పెడతారు. వాళ్ళకి కావాల్సిందని అరేంజ్ చేస్తే వాళ్ళకి భావత పఠన హరే కృష్ణ 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 హరే హరే రామ రామ నామ ధ్యానము, నామ మంత్ర జపము ఇవన్నీ చేసుకోవడానికి కావాల్సిన అనుకూలమైన ఒక ఆశ్రమ వాతావరణ పద్ధతిని కూడా ప్రతి ఒక్క గృహస్థులు అందరూ కలిసి కూడా ఆ ఒక గ్రామ పెద్ద ఊరు పెద్ద సమక్షంలో ఆ ఒక సాధువులకి ఋషులకి ఏర్పాటు చేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. కనుక అప్పుడు అందరూ చాలా బాగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ 4 నెలల పాటు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం అయితేనే కూడా వాళ్ళ పనులను ముగించుకునేసి దీపాలు పెట్టడము, దీపం పెట్టేసి పోయి వాళ్ళ ముందర కూర్చునేస్తే వాళ్ళు చెప్పే హరికథని అంటే కృష్ణ కథని విని ధరించి ప్రశాంతంగా జీవించాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన కథ మనం వినట్లేదు, హరికథ వినట్లేదు. పోనీ మన కథను అంటే మన కథ మనకు తెలియదు. ఎక్కడ ఎవరు గొడవ వేసుకుంటున్నారు, ఎవడు పాడైపోతున్నారు, ఎవడు నాశనం అయిపోతున్నారు, ఈ కథల పట్ల మనకు ఆసక్తి పెరిగిపోయింది. ఏ టీవీ చూసినా ఆడ బాంబులు వేశారు, అబ్బాయి సంతోషం బాంబులు వేశారు, మన గ్యాస్ దొరకలేదా, వాడో బాంబు వేసుకుంటున్నారో మనకి ఇక్కడ గ్యాస్ దొరకలేదు, జగన్నాథ రథయాత్ర చేసుకోవడం మనకి గ్యాస్ ఇబ్బందిగా ఉంది. అంటే ఎవడో ఒకటి టచ్ చేసుకున్నా కూడా ఆ ఒక ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కరిని కూడా అది బాధిస్తుంది. ఆ ప్రాంతంలో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల కూడా దానివల్ల ఇబ్బంది పడతారు. లోకమంతా సత్యశ్యామంగా ఉంటే ఏం చేయాలా? అందరూ భక్తులై ఉండాలి. ఈ 4 నెలల పట్టుపాటు కూడా ఆ ఒక సాధువుల దగ్గర ఈ హరికథని అంటే భాగవత కథని శ్రవణం చేయడం ద్వారా అంటే ఈ 4 నెలల పాటు ఒక బోనస్ అనమాట. ఈ 12 నెలలు ఒక తీరైతే ఈ 4 నెలలు మనకు బోనస్ కింద ఇవ్వబడింది. అంటే ఈ 4 నెలలు మనం ఏ పని చేస్తే కూడా మనకి 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఒక భక్తుని తీసుకొచ్చి ప్రసాదం పెడితే ఏమవుతుంది? 1000 భక్తులు ప్రసాదం పెట్టిన ఫలితం వస్తుంది. హరే కృష్ణ. మనం ఖర్చు పెట్టేది 100 రూపాయలు, కానీ 100 రూపాయలకి ఎటువంటి ఫలితం వస్తుంది? 10,000 రూపాయల ఫలితం వస్తుంది అన్నమాట. హరి బోల్. 100 రూపాయలకి ఎంత ఫలితమో 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఫలితం వస్తుంది. ఎంత ఈజీ చూడండి. 1 రూపాయికి ఇంటూ 1000 రూపాయలు. అంటే ఇక్కడ మనకు కూడా అదృష్టం ఏంటంటే ఈ చాతుర్మాస్యంలో మనకి వచ్చి మన కృష్ణ బలరామ జగన్నాథ రథయాత్ర చేసుకునే అవకాశం మనకు వచ్చిందన్నమాట. హరి బోల్. అది కూడా వచ్చే ఒక ఆగస్టు నెల 8వ తారీఖు మన రెడ్డిగుంట నుంచి కూడా ఈ మంగళం వరకు కూడా మన ఎవ్రీ ఇయర్ మనం చేసేలాగా అది జగన్నాథం అందరూ చూడడానికి ఆనందంగా
ఆయన వీధుల మీద రథం మీద కూర్చొని గంభీరంగా దర్జాగా వచ్చేస్తుంటారు అన్నమాట. ఆయన ఒక రథం ముందర మనం ముగ్గులు వేసుకుని, ఒక ముగ్గుల విభాగం ఉంది, కీర్తన విభాగం ఉంది, కోలాట విభాగం ఉంది, ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ విభాగం ఉంది, నామ సంకీర్తనం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి భక్తులు కూడా ప్రసాదం పెట్టే భాగ్యం ఉంది. దాదాపు ఒక 2000 మందికి ప్రసాదం అరేంజ్ చేసుకునే ఒక అవకాశం ఇచ్చినాడు. అరేంజ్ చేస్తాం. అప్పుడు 2000 ఇంటో 1000 అంటే 2 లక్షల మందికి ప్రసాదం పెట్టినంత సుకృతి. హరి హరి బో. ఇది ఎంత లాభదాయకం అంటే అంత లాభదాయకం. అది మన కోసం మనకి చాతుర్మాసం ఉండే ఒక వాల్యూ అది. మనం ఎందుకంటే చాతుర్మాసం 4 నెలల పాటు కూడా మనకు 4 నియమాలు పెట్టుంటారు అన్నమాట. మొదటి మాసంలో మనకి ఆకుకూరలు తినద్దని చెప్తారు. చాలామంది డౌట్ అడుగుతారు, ఆకుకూరలు ఎందుకని తినకూడదు, ఆకుకూర బలం కదా అంటారు అన్నమాట. అలాగే 2వ నెల పెరుగు తినద్దు అంటారు. ఎందుకండి పెరుగు తినకూడదు అంటారు అన్నమాట. 3వ నెల పాలు తాగకూడదు అంటారు. 4వ నెల ఉద్దిపప్పు తినకూడదు. అంటే ఈ చాతుర్మాసం ఎందుకు పాటించాలా, చాతుర్మాసం పాటిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, మనం పోయే నష్టం ఏమిటి, దాని గురించి కొన్ని మాటలు చెప్పుకునేసి మనం ఈ యొక్క రథయాత్ర గురించి మళ్ళీ మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు మొదటి నెల ఆకుకూరలు ఎందుకు తినకూడదు? మామూలుగా వర్షం పడినప్పుడు మనకు అందరూ తెలుసు దోమలు ఎక్కువ వస్తుంది, తెలుసు కదా. వర్షం పడితే రోడ్ల మీద నీళ్ళు నిలబడుతుంది. ఎక్కడైతే నీళ్ళు నిలబడుతుందో అక్కడే అవుతుంది చీకటి పురుగులు, దోమలను కూడా చిన్న చిన్న తయారైపోతుంది, సూక్ష్మ క్రిములు తయారవుతుంది. ఆ సూక్ష్మ క్రిములు ఏమైతే వస్తుందంటే తన ఒక మలాన్ని, తన ఒక దీనికి దానికి రిటర్న్ బాత్రూమ్ కట్టి ఉంటారు కదా, కాబట్టి ఏం చేస్తుందంటే నేరుగా వెళ్ళి ఆకుకూరల మీద కూర్చొనేస్తుంది. అందుకే తెల్ల తెల్ల కనబడుతుంది. చాలా ఆకుకూరలు చూడండి తెల్ల తెల్లగా ఉంటుంది. అదన్నీ కూడా క్రిముల యొక్క మలం. అది మలం అంటే యాసిడ్తో సమానం. దేంతో సమానం? యాసిడ్తో సమానం. పడడంతో ఏమవుతుందంటే అది అంటే తెల్లగా తేలిపోతుంది. అది తింటే అవుతుంది మనకు విరోచనాలు రావడము, అనారోగ్య గర్భం సంబంధించిన సమస్యలు రావడము, ఇంకపోతే ఇంకా రోగం రావడం అని వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క 4 రోజుల పాటు కూడా ఆకుకూరలు మీరు తినకపోతే మంచిది అంటారు అన్నమాట. మన చాలా అదేట మీ ఇస్కానంలో ఎప్పుడు పోయినా ఏది తినద్దు, మాంసం తినద్దన్నారు. ఓకే, మాంసం మందు తిన్నా సరే, ఈ ఆకుకూరలు కూడా తినద్దంటారు స్వామి, మరీ మోసం అంటారు అన్నమాట. ఇది మోసము కాదు, మీకు క్షేమం కోసము. అర్థం కానివాడికి ఏం చెప్పాలో చెప్పండి. కళ్ళు లేనివాడికి సూర్యుడు ఎలా ఉంటాడండి, ఇట్టుంటాడా ఇట్టుంటాడా ఇట్టుంటాను అంటే వాడు ఊహలో ఎట్లా వస్తుంది అని చెప్తాడనమాట. కన్ను ఉండేది చెప్తాడనమాట. సూర్యుడు ఇలా ఉంటాడు, ఆయన వెలుగు ఇలా ఉంటుంది, ఆయన ఒక కిరణాలు ఇలా ఉంటుందని కళ్ళు ఉన్నట్టు చూసి అనుభవించి చెప్పగలడు. కళ్ళు లేడు రంగులు చెప్పకూడదు, రంగుల గురించి చెప్పలేడు, సూర్యుడి గురించి చెప్పలేడు. అట్ట అవగతం చేసుకు ఎవరికి తెలుసుకోవాలని ఆసక్తి లేదు. కానీ పాయింట్అవుట్ ఎవరిని చేస్తే మాత్రం పాయింట్అవుట్ చేయాలి అంతే. ఏమి కంఠమాల వేసుకుంటున్న భక్తుడా, ఇట్ట ఉండాలా, ఇది లేకపోతే భక్తుడు కదా, ఇది లేకపోయినా కూడా భక్తుడే. ఇది భక్తిలో మనల్ని నడిపించడానికి హెల్ప్ చేస్తుంది అంతే, అత్యవసరం కాదు. కాకపోతే నిన్ను నువ్వు కాపాడుకునే అవకాశం అన్నమాట. 10 మంది ఉండే చోట పోయినావు అనుకోండి, ఒక సిగరెట్ కలిసి పెట్టుకున్నారు, ఒక భక్తుడిగా మనం పోయి నిలబడినప్పుడు వాళ్ళు సిగరెట్ వెనకాల దాచిపోయి కట్టుకోతారన్నమాట. అంటే ప్రస్తుతానికి ఆ స్థితి ఉంది, కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందో తెలియదు. ఒకప్పుడు అవి మంచి వస్తువులు కానీ సిగరెట్లు బీడీలు తీసుకునే కూడా పెద్దల ముందు తీసుకోరు, పిల్లలు కూడా ఇవ్వరు, షాపులో కూడా పిల్లలు పోతే ఎవరు ఎవరికి వద్దు పోరా అంటారు. మీ నాయన కావాలి వాళ్ళు రమ్మంటారు అన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి వ్యాపారం కావాలంతే, ఎవడికి చేస్తారు, వీడికి కాలుస్తాడా, వాళ్ళ నాయనకి ఇస్తాడా, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇస్తాడా అర్థమే కాదు. మందు తాగాడు చిన్నపిల్లలు కూడా మా డబ్బు కావాలి, డబ్బు ఇస్తే చాలు ఏ పనైనా చేసేది సిద్ధమైపోయినారు. అంత ఒక దుర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే భక్తిహీనత వల్ల. భక్తి ఉంటే ఆలోచిస్తారన్నమాట. పూర్వంలో వేశ్యలు కూడా ధర్మంగా జరుపుకున్నారు. ఒక వేశ్య కూడా ఎందుకు వేశ్య చేస్తారంటే వాళ్ళు కూడా భార్యను వదిలిపెట్టి వస్తాయి, ఇది ధర్మం కాదు అని చెప్తారనమాట. ఇప్పుడు ఆకర్షించి వాడి భార్య కాపురం పాడు చేస్తారు. కాబట్టి ధర్మం అనేది తప్పినప్పుడు ఏమవుతుందంటే మనం ధర్మినహీన పశువి సమానం. ధర్మం తప్పినవాడు పశువుతో సమానం. పశువు అంటే ఇది జంతువులకు వాయు వరుసలు ఉండవు. చూసారా, ఒక కుక్క ఉంటుంది, కొన్నాళ్ళు పెద్ద అయినాక ఆ తల్లి కుక్క మీద పోతూ ఉంటుంది. అది ఏ జంతువునే కావచ్చు, దానికి వాయు వరుసలు ఉండదు. కానీ కేవలం మనిషికి ఒకటికి వాయు వరుస ఉంటుంది. రాక్షసులు కూడా ఉండదు, వాయు వరుసలు వాళ్ళకి కూడా ఉండదు. రాక్షసులకు ఉండదు, జంతువులకు ఉండదు అన్నమాట, పశుపక్షాలకు ఉండదు. కేవలము ఒక ధర్మం పాటించే ఒక అవకాశం ఎవరికి ఉందంటే కేవలము మానవులకు మాత్రం ఉంది. అంత మానవులు పాటించే ఒక ధర్మాన్ని మనం విస్మరిస్తున్నాము. మనం ఎక్కడ హ్యాపీగా ఉంటాం? శాస్త్రం చెప్పేది వినం, సాధువులు చెప్పేది వినం, భగవద్గీత భాగవతం చెప్పేది వినం, కృష్ణుడు చెప్పేది వినం. మనకి నచ్చినట్టే ఉండాలంటే మనకు చాలా ఇష్టం. నేనే కరెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను చెప్పింది జరగాల,
అతను కూడా అంటారు. ఏంటో అంటే మనం చాలా అద్భుతమైన పరిస్థితిలో ఒక రాక్షస స్వభావంతో అదేదో సినిమాలు చెప్తాం, మనిదన్ పాది మిరుగం పాది కలందు చేయదు కలవని అని ఒక పాట వస్తూ ఉంటుంది. మనిషి సగము మృగం సగం కాదు, మొత్తం రాక్షసులే. రాక్షసుడు సగం మృగం సగం, మనిషి లేదు దడ. వాడు భారతం కూడా రాంగే రాక్షసుగా ఉన్నాడు లేకపోతే మృగంగా ఉన్నాడు. అంతేగాని మనిషిగా ఉండే శాతం మర్చిపోయాడు అనమాట. ఎందుకంటే ఈ యొక్క శాస్త్రాలు ఉన్నట్టుగా మనం ఆచరించకపోవడం చేత. సరే పోనీ ఎవరినో ఒకరు కష్టపడి ఆచరిస్తే దాన్ని పాయింట్అవుట్ చేసి వారిని నాశనం చేసి చూస్తారు, కానీ వాడికి తోడ్పడరు ఎవరు కూడా. ఇంట్లో వాళ్ళ కాడి నుంచి బయట ఉండాలి, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి చేసుకుని ఒక భక్తిని పిలుచుకొచ్చి ఏమిటి చేస్తున్నావు, ఎందుకు అవసరమా నీకు, నువ్వు భక్తి చేస్తున్నావు, నీకు కష్టాలు లేదా, నీకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం లేకుండా బాగాలేకుండా హాస్పిటల్కి పోతే ఏమడతారంటే మీరు భక్తి చేస్తున్నారు కదా మీకు ఎందుకంటే రోగాలు వస్తుంది అడతారమ్మా. భక్తి చేస్తే రోగాలు రాకూడదంటే డాక్టర్ వైద్యం చేస్తాడు, వాడికి కూడా రోగం వస్తుంది. డాక్టర్ చదువుకొని వచ్చినాడు కదా, అంటే ఏ రోగం ఎందుకు వస్తుంది, ఆ రోగం వచ్చినాక ఏం తీసుకోవాలని తెలుసు డాక్టర్కి. నువ్వు డాక్టర్ కదా నీకు రోగం రాదని అడతాం. నన్ను అడిగితే నేను అడతా, డాక్టర్కి రోగం రాదండి, మీరు డాక్టర్కి ఇంతమంది మీకు అంత మీరు ముందు జాగ్రత్త చేసుకోరంటే, ఒకడు ముందు జాగ్రత్త చేసుకుని ఆపుకునే దానికి కర్మని ఎవరు కూడా ఆపుకోలేడు అన్నమాట. కృతజన్మ పాపం వ్యాధి రూపేణ జాయితని భావతం చెప్తుంది. వ్యాధులు ఎందుకు వస్తుంది, కర్మ చేత వస్తుంది. కృతంలో మనం చేసుకున్న అంటే ముందుకు మనం చేసుకున్న జన్మలు చేసుకున్న పాపం బట్టి మనకు రోగం వస్తుంది. ఈ శరీరం కూడా అట్టనే బిల్డప్ అయింది, అందుకే ఈ శరీరం సంబంధించిన రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే అలసిపోవడము, నీరసం రావడము, నిద్ర రావడము, వలకాకపోవడం, ఇవన్నీ కూడా కర్మ బంధన. ఇదన్నీ కర్మ చేత జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒకేలాగానే శరీరం ఇచ్చినాడు. ఆ కర్మ చేత ఆ శరీరంలో ఉండే యాక్టివిటీస్, ఆ శరీరం ఉండే అవయవాలు పనిచేస్తుంది. కొందరు పని చేయదు, ఒకడు 8 వరకు మనకొని వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు చెప్పినా లేడు వాడు. ఇప్పుడు 7:30కి వచ్చినాడు, రేపు ఎన్ని గంటలకు వస్తారు తెలియదు. ఒకరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, అంతే కదా. ఒక రాత్రి 12 కంటే నిద్ర పట్టలేదని స్వామి అంటారు. రకరకాల వీక్నెస్. ఎందుకంటే వాడు కర్మ అనుసారంగా ఉంటుంది. ఆ కర్మ ఎలా పోతుంది తెలుసా, హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. ఈ పర్టికులర్ ఈ చాతుర్మాసం 4 నెలలు మనం ప్రాతకాలం వేసి మనం చేసుకున్న జపం 1000 రెట్ల ఫలితం వస్తుంది. మనం ఇన్ని రోజులు చేయకపోయినా కూడా ముందే అనుకున్నా కూడా ఈ యొక్క చాతుర్మాసాలు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. మనకు గొప్ప అవకాశం. ఆకుకూరలు తింటే మనకేం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కనుక ఆకుకూరలు తినదు. 1 నెల తినకపోతే కలిపి 2వ నెల, మిగతా 11 నెలలు కట్టలు తినేది. అన్నం మానేసి తినండి. ఎవరు తినరు. ఆకుకూరలు పర్మనెంట్గా మానేయమని చెప్పలేదు. ఈ 1 నెల అదట్టు వదులుతామండి అంటే వదిలేయండి అంటే భలే బాధ. ఏదో వాళ్ళు పీక్కున్నట్టుగా 1 నెల తర్వాత మళ్ళీ తినిపోతాం, అంతే కదా. పర్మనెంట్గా వదిలేంటే బాధపడాలి, కానీ 1 నెల తర్వాత మళ్ళీ తీసుకుంటాం ఆకుకూరలు. దానిలో మాంసకృతులు బాగుంటుంది. ఆకుకూరలు ఎనర్జీ వస్తుంది, మంచిది, కళ్ళకి మంచిది, ఒంటికి మంచిది. అది కూడా మన ఆకుకూరలు ఇప్పుడు అంత రసాయనంతో వస్తుంది, అంతే కదా. ఒకప్పుడు ఆకుకూరలు అయితే పెరట్లో ఊరికి అట్ట రాళ్ళు చేస్తే వచ్చేసేది, ఊరికినే పండేదాన్ని ఇప్పుడు మనం డబ్బు ఇచ్చుకుంటున్నాం, అంతే కదా. అలాగే 2వ నెల ఏం తినకూడదు, పెరుగు తినకూడదు. పెరుగు ఎందుకు తినకూడదు అంటే ఈ వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ కాస్త మందంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు వర్షాకాలం లేదనుకోండి, అంటే మీరు ఫీల్ అవుతుంది వర్షం లేదు కదా అన్నదండి. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ మందంగా పనిచేస్తుంది అన్నమాట. మందంగా అంటే సరిగా అరగదు. వాన పడతా ఉంటుంది, చిత్తలు పడతా ఉంటుంది. ఎప్పుడు జడి పడుతుంది తెలుసు. జడి ఉన్న చూసారా, నేను చిన్నప్పుడు చూసాను జడి. మళ్ళీ పెద్ద కొద్దిగా జడి కూడా లేకుండా పోయింది. ఒకసారి వాన పట్టుకుని జడి పట్టిందంటే వారం 10 రోజులు పోతుంది, అంటే మొసాడు పట్టుకున్నట్టే ఉంటుంది అనమాట. ఏమైనా బయట పోవాలంటే అది ఇల్లు గోడ దగ్గర చల్లగా ఉంటుంది, నేల దగ్గర చల్లగా ఉంటుంది, అన్నీ చల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడ, ఇప్పుడు వేడిగా ఉంది, కూర్చోలేకపోతాం. ఎంత వేడిగా ఉందంటే అంత ధర్మాన్ని మనం వదిలేసాము, ప్రకృతి మనల్ని మర్చిపోయింది. ధర్మం మనం పాటిస్తే ప్రకృతి దానిపైన చేస్తుంది, పని చేయట్లేదు ప్రకృతి. కాబట్టి ఎక్కడ చూసినా వేడే. కానీ అప్పుడు జీర్ణ వ్యవస్థ మనకి పనిచేయదు కనుక అప్పుడు పెరుగు తింటే అది అరగడానికి టైం తీసుకుంటుంది. అజీర్తి ఒకటి ఉంటే ఏమవుతుందంటే మనకు రోగం దానివల్ల మొదలైపోతుంది. అజీర్ణం వల్ల ఏమవుతుంది అంటే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వచ్చిందంటే ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుంది, సరిగ్గా పోదనమాట. ఆ వేస్టేజ్ అంటే ఇందాక చెప్పాను కదా, యాసిడ్ ఏదైతే మన మలం ఉందో యాసిడ్తో సమానం. ఒక అతను డ్రైనేజ్ దీంట్లో పనిచేశాడు, డ్రైనేజ్ బ్లాక్ అయితే తీసేదానికి కొద్దిగా తీసారన్నమాట. తీసి ఆ గ్యాస్ రావడానికి ఆ గ్యాస్ పీల్ చచ్చిపోయాడు. ఎంత బ్యాడ్ అంటే ఒక హైడ్రోజన్ బాంబు కంటే చాలా ఘోరమైంది మనం మలం ఉండే ఒక ఇదనమాట. ఉదాహరణకి మన ఆవులు పేడ వేస్తే కూడా ఆ పేడ నుంచి కూడా మనం గ్యాస్ తయారు చేసుకుంటాం. మనకు తెలిసి ఇంతమంది చేస్తున్నారన్నమాట. బయోగ్యాస్ అనేసి ఆవు పేడని చుట్టూ పోసి దాన్ని మురిగించి దానిలో వచ్చి ఆవిరిని ఆ వేడిని
గ్యాస్ రూపంలో తయారు చేసి మన పొయ్యి మంట వేసుకుంటాను. ఆవు పేడ దానికి పనికొస్తుంది, మన పేడ దేనికి పనికిరాదు. వేస్ట్ అంటే వేస్ట్, మలం పనికిరాదు అది. కానీ దానికి యాసిడ్ గుణం ఉందన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే యాసిడ్ గుణం చేత మనకి అనారోగ్యం వచ్చేస్తుంది. మనకు అరగదు కనుక ఆ లోపల స్టాకేజ్ ఉండిపోతుంది. ఆ స్టాకేజీని కూడా మనకి వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యం వస్తుంది అనేసి ఆ 2 నెలలు కూడా పెరుగు మానే అని చెప్తారన్నమాట. ఎవరు మంచి కోసం చెప్పారో మన మంచి కదా. 1 నెల మానేయమన్నారు అంతే. అది కూడా 2 నెలలకు రోజు 10 లీటర్ తాగండి. ఎవరు అన్నం మానేసి 10 లీటర్ తాగండి. అది మనం తాగేది అసలు అనారోగ్యమైన పెరుగు, మంచి పెరుగు కూడా కాదు. ప్యాకెట్ పెరుగు తాతాం. మనకు మంచి పాలు దొరుకుతుందంటే ఎవరు తెచ్చిస్తా అని చెప్పిన మంచి పాలు దాంట్లో ప్యాకెట్ కొంతమంది చూస్తాం అనమాట. ఆ రోడ్డు పక్కన నిలబడుకునేసి ప్యాకెట్ పాలు తీసి దాన్ని నిప్పు పోసుకుంటూ ఉంటారు. అడిగితే మేము ఏమో పాలు తెస్తున్నామని అంటారు. దాన్ని ఏం కలుపుతారో అర్థం కాదు. స్వామి, ఈ కలియుగంలో కల్తీకి ఎక్కడెక్కడ ఎంత సందు దొరికినా శనికాయలు పెట్టి కొంటే శనికాయలు లాంటి రంగుండే రంగురాలు పెడతారు దాంట్లో. అది శనికాయ పప్ప రాయి అర్థం కాదు. పండుగ తీసుకొని పడక నవ్వుతే పళ్ళు ఇరిగిపోతుంది. ఆ విధంగా ఉంటుంది రాళ్ళు. అన్నీ కల్తీయే. ఇది కలియుగం. వాళ్ళ మీద కూడా తప్పు చేయడం. కలియుగం ఇంటే ఉంటుంది. మనం జాగ్రత్తగా ముందు చూసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి 2 నెలలు మనం ఏం తినకూడదు, పెరుగు తినకూడదు. పెరుగు తింటే ఏమవుతుంది, మనకు బ్యాడ్ బ్యాక్టీరియాస్ అరగదు, బ్యాడ్ ఫామ్ అవుతుంది, మలబద్ధకం వస్తుంది. దాని చేత మనం అనారోగ్య పాలవుతాం. రోగం ఒకటి ఉంటే చాలు, మనసు బుద్ధి ఏది పనిచేయదు. అందులో రోగం ఉండవు తెలుస్తుంది. అది పిచ్చి పట్టిపోతుంది అంతే కదా. 1 నెల 2 నెలల ఎవరితో మాట్లాడితే ఒకసారి అటే పడుకున్నాం. ఎంత బాధో రోగం వచ్చిన వాళ్ళకంతా అర్థమవుతుంది. అంటే మన శరీరం మనకు బరువు అయిపోతుంది. మన పని మనం చేసుకున్నప్పుడు ఇంకొక మీద డిపెండ్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట మనకి ఎంత హీనంగా ఉన్నాం మన పరిస్థితి. ఆ స్థితి రాకూడదని చాతుర్మాస్యంలో 2వ నెలను పెరుగు తినద్దని చెప్తుంది మనకు శాస్త్రం. ఇదన్నీ కూడా మన శ్రేయస్సు. 3వ నెల ఏం చేయకూడదు, పాలు తాగకూడదు. పాలు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ పాలు తాగితే అది కూడా బతకడానికి సంబంధించి అంటే అరగదనమాట. 4వ నెల మినపప్పు ఏం అంటే మనకి ఇడ్లీ లేకపోతే పొద్దు గడవదు మనకు. అది మన తిరుపతి సరౌండింగ్లో ఇడ్లీలు దోశలు లేకపోతే ఏ ఊళ్ళో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కటి ఉంటాయి. మన ఊళ్ళో ఇడ్లీ దోశ లేకపోతే మన పొద్దు గడవదు. కానీ ఉద్దిపప్పు చాలా మెయిన్ కదా. ఏం చేయాలబ్బా, ఉద్దిపప్పు మానేయమంటున్నారే అంటారన్నమాట. ఉద్దిపప్పు మానేసి అలసందల పప్పులు తీసుకొచ్చుకోవచ్చు, ఇడ్లీ పోసుకోవచ్చు, కొద్దిగా రంగు తేడా వస్తుంది. పచ్చడి పప్పు కూడా పోసుకోవచ్చు, కొద్దిగా రంగు తేడా వస్తుంది. ఏ పప్పు పెసల పప్పు కూడా పోయచ్చు, రంగు తేడా అంతేగాని తినచ్చు అనమాట. కాకపోతే ఆ టేస్ట్ రాదు, ఇది కొద్దిగా వేరే టేస్ట్ ఉంటుంది. అది కొత్త టేస్ట్గా ఆస్వాదించి మనం తినగలగాల. మనం అసలు ఇది బాగలేదు అనేస్తాం, అది వేరే టేస్ట్ అంతే. కాబట్టి ఈ యొక్క మినపప్పు తీసుకుంటే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ, ఏమిటంటే ప్రోటీన్సే కదా, ప్రోటీన్స్ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ. అది కూడా అజీర్ణానికి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు తినకూడదు. మిగతా టైంలో తినచ్చు. ఎండ ఉండేటప్పుడు ఏం తిన్నా అరిగిపోతుందమ్మా. ఎండలో పోతే ఏమవుతుందంటే చెమట వస్తుంది. కష్టపడటం నీకు ఊరికి కూర్చున్నా కూడా చెమట వస్తుంది. అప్పుడు చెమట బయట వెళ్ళిపోతే నీకు రోగం ఆరోగ్యం ఉన్నట్టే. ఎప్పుడు చెమట రాలేదో ఏం చేస్తాం, చెమట అట్టు పట్టుకుంటే వెంటనే ఫ్యాన్ వేస్తాం, చెమట పడుతుందని. అది రాదు, లోపల ఉండిపోతుంది. ఇంకా చెమట అప్పుడు కూడా లైట్గా ఉమ్మగిస్తూ ఉంటే ఫ్యాన్ వేసుకున్నా సరిపోయి ఏసీ పెట్టుకుంటాం, ఇంకా చల్లగా ఇంకేడ మన ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యాన్ని డబ్బులు పెట్టి మన తెలివితేటలతో మన కష్టాన్ని దారబోసి మనమే పాడు చేసుకునేసి మళ్ళీ దానికి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టి మళ్ళీ దానికి బాధపడుతూ ఉండాలి, ఖర్చు పెడుతూ ఉండాలి. ఎవరు చేస్తున్నారంటే మనంతటా మనమే చేసుకుంటున్నాం. రోడ్డు మీద పనుకుని హ్యాపీగా పనుకునేస్తున్నారు ఇల్లు లేని వాళ్ళంతా. చాలా మంది కూడా కొండ మీద పోతే తెలుస్తుంది. ఆడ పాపం వాళ్ళకి ఇల్లు ఇచ్చుంటారు, నక్కల వాళ్ళతో ఉంటారు పాపం. వాళ్ళకి ఇల్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రోడ్డు మీద పడుకుంటారు, వాళ్ళ ఇంట్లో పడుకోరు. ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది, సుఖం. దాంట్లోనే ఆనందం ఎవరికి రాదు. చాలా న్యాచురల్ హెయిర్ వస్తుందన్నమాట. గాలి లేకపోతే కూడా పోటీ ఉమ్మకిస్తూ ఉన్నా కూడా నిద్రపోడస్తారు ఎట్టొకట. అసలు కాలువ పక్కన కాపురం చేస్తుంటారు, వాళ్ళకి రోగం రాదు. వీడు ఆడో ఆ పైన అంత అసలు కూర్చుంటాడు, మెస్సు పెట్టుకుంటారు, మళ్ళీ గుడ్ నైట్ ఆల్ అవుట్ అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళకి దోమ కుట్టింది, మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది అంటుంటారు. కారణం ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యమే లక్ష్మి అనమాట. ధైర్యం అనేది ఒక లక్ష్మి. ఏమీ కాదు అనుకున్న ధైర్యంతో ఉండాలి. కృష్ణుడు నన్ను కాపాడుతాననే విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంతో అనుకున్నట్లయితే ఎంత పెద్ద రోగంతో మనం గెలుచుకొని రావచ్చు. లేకపోతే చిన్న జ్వరం ఒకటి చాలు మనం పండేస్తుంది. ఒక చిన్న జ్వరం ఏం చేస్తుందంటే పండేస్తుంది. మన గురు మహారాజు గారు జయపదాసం గురు మహారాజు ఎంత గొప్ప ఒక తత్వం అంటే శరీర భావనలో ఉంటాడు అనమాట. నాకు తెలిసి ఆయనకి దాదాపు ఒక 10 years పైనుంచి ఆయనకి అనారోగ్య పరిస్థితి ఉన్నారు. మా పిల్లలు చిన్నపిల్లల నుంచి ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా అయినా 16 మాల జపం చేయాలి, గుర్తుపెట్టుకోండి.
మనం 16 మాల జపం చేయాలి, చచ్చిపోతున్నాం. మనకు రోగం కదా అని పండ పెడేస్తాం, పెండింగ్ పెడేస్తాం, జపం చెయ్యం. ఆయన ఉండే పరిస్థితి, ఆయన కార్య స్వంగను కూడా ఆయన తుడుచుకోలేడు. అది ఆయన పరిస్థితి, దీనస్థితి. ఆయన స్వంగనే ఆయన శిష్యులు తెలుస్తారు. నీళ్ళు తాగలేడు, చేతులు ఎత్తుకోలేడు, తాగలేడు, తినలేడు, తిరగలేడు, బాత్రూమ్ వెళ్ళలేడు. ఎంత కష్టమైన పరిస్థితి. అయినప్పుడు కూడా ఏ రోజు కూడా 16 మాల జపం మొదలలేదు, ఏ రోజు కూడా భాగవతం క్లాస్ వదలలేదు, శ్రవణం మొదలలేదు, ఆయన ప్రయాణం మొదలలేదు. టెంపుల్ ఓపెన్ అయితే ఏమి, దీక్షలు ఇవ్వడం అయితే ఏమి, రాజ్యాలు దేశాలు విమానాల నుంచి కారు నుంచి అన్నిటి తిరుగుతూనే ఉన్నాడు, జర్నీ చేస్తూనే ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు చెప్పండి? అసలు సంపూర్ణమైన విశ్వాసం, దృఢ సంకల్పము, గురువు ఒక అపారమైన శక్తి. గురువు మాట మనం వింటే మనకు శక్తి వస్తుంది. ఆయన ఏం చెప్తాడండి, చేసేవాడు తెలిసింది బాధ అంటే నువ్వు వ్యాఖ్యానాలు మాట్లాడినావు అనుకో, తెలివితేటలు ప్రదర్శిస్తే అక్కడ మనకి ఆ శక్తి రాదు. గురు పరంపర నుంచి మనకు శక్తి రాదు. ఆయన తిరుగుల్లో ఎవరు తెలిసి వస్తుంది, గురు పరంపర నుంచి ఆయన శక్తి వస్తుంది. అతన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒరే ఇంత పెద్ద ఆయన 77 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గురువారి 77 సంవత్సరాలకు ఒక పెద్ద ఆయన అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆయన జపం మొదలకుండా ఆయన ఎంత బాగా మెయింటైన్ చేస్తూ ఎక్కడైతే హాస్పిటల్ పోతారో హాస్పిటల్ వాళ్ళని కూడా నర్సులతో సహా డాక్టర్తో సహా భక్తులు చేసి పారేస్తాడు. ముట్టుకోవడంతో భక్తుడు అయిపోతాడు. మనల్ని ముట్టుకోవడంతో ఏమైపోతాడు ఎవరి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ స్థితిలో ఆయన సాధన ఉందన్నమాట. సాధన లేకపోతే ఈ శరీరం దేనికి పనికిరాదు. మనం అనుకుంటాం డాక్టర్ పోతాం 8 గంటలు నిద్రపోండి అంటారు. 8 గంటలు నిద్రపోవాలంటే 8 గంటలు నిద్రపోతే బాడీ పెయిన్స్ వస్తుంది. మీకు తెలుద్దాం. 6 గంటలు పనుకుంటే బాడీ బాగానే ఉంటుంది. 6 గంటల తర్వాత ఒక గంట పనుకుంటే ఒళ్ళంతా కూడా నొప్పులు వస్తుంది, బద్ధకం వస్తుంది, నీలం, కళ్ళు తీస్తే కళ్ళు మంట వస్తుంది. 8 గంటలు ఎవరిని పనుకుని అలారం పెట్టుకుని పనుకోండి, 8 గంటలు పనుకుని లేచి చూడండి, కళ్ళు మంట వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది. మంచి నిద్ర ఎప్పుడు వస్తుంది తెలుసా? 16 మాల జపం చేసినామంటే ఏం వస్తుంది తెలుసా? నిద్ర అనుభవిస్తే అర్థమవుతుంది. భాగవతం కథ చదివి విన్నామంటే ఒక గంట భాగవతం చదివిన, ఒక గంట విన్నా, అద్భుతమైన నిద్ర, గాఢమైన నిద్ర. ఒక గంట నిద్రపోయినా 6 గంటల సేపు 8 గంటల సేపు నిద్రపోవచ్చు. గాఢ నిద్ర అంటారు దాన్ని. ప్రభుపాల వారు 2 గంటల సేపు అనుకున్నాడు. ఆయన మనిషి కదా, ఆయన పెద్ద ఎవరికి ఉండలేదా? ఎన్ని గుళ్ళు కట్టినారు ఆయన, ఎంత రాశాడు, ఎంత సాధన చేశాడు. ఆ వయసులో పాక్షాత్యం చేశారు కదా. 8 గంటల సేపు పోయి నిద్రపోవాలా? ఎవడో ఒకటి చెప్తాడు, దానికి స్లెతస్కోప్ను ఒకటి వేసుకుంటాడు, అతను చెప్తాడు, అందరూ వింటారు. నైనా సాధన చేస్తే మన శరీరం వజ్రకాయం అవుతుంది. రామనామం ఒక్కటి జపం చేసి తన శరీరాన్ని వజ్రంగా మార్చుకునేన్నాడు. ఎవరో శ్రీ భక్త హనుమానికి జయ, హనుమంతుడు రామనామం జపం చేయించేవాడు చేదు. ఎంత నిరంతరము రామనామం. మన శరీరం కాదా? అవుతుంది, మనం చెయ్యం. మనకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. సాట్లు చూడాలా, యూట్యూబ్ చూడాలా, చదువుకోవాలా, దీని పట్ల మనకు ఆసక్తి ఎక్కువ ఉంది. దేని పట్ల ఆసక్తి తగ్గుతుంది? చేద్దామండి. ఎప్పుడు చేస్తాము? కళ్ళు పోయినాక. ఏం చేస్తాము? ఏం చూడలేము. ఒరే నా కొడుక నన్ను తీసుకురా గుడి కంటే మోసుకుంటా నా కొడుకు అంటాడు కొడుకు. ఎందుకంటే నాకు ఎన్ని పనులు ఉంటుంది. వాడు కూడా మనలాగానే ఉంటాడు. మనం ఏదో మన అమ్మ నాయన గుడికి తీసుకుపోతా ఉంటే వాడు చూస్తాడు, పెద్ద అయినాక మా అమ్మ నాయన కూడా గుడికి తీసుకోవాలి, వీడు ఇంట్లోనే పెట్టేసిపోతాడు వాళ్ళ అమ్మ నాయన. గుడికి తీసుకోవడం అనుకో, వాడు కొడుకు కూడా తీసుకోవడం. మనం ఏ పని చేస్తే తిరిగి ఆ పని మనకు ఖచ్చితంగా వస్తుంది. ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మనకు బాగా బలంగా ఉన్నాం అనేసి మనకు నచ్చిందా మనం చేసినామంటే రేపు మనకు పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ధర్మాన్ని మర్చిపోతే ఏమవుతుంది? అందుకే టీటీడీ వాళ్ళు ఒక మంచి వ్యాఖ్యానం రాసి ఉంటారు, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కలిపి చదివకూడదు. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడదు. చాలా మంది కలిపి చదివేస్తారనమాట. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఏం కాపాడుతుంది? ఆ ధర్మం కాదు కాపాడేది, ఆ ధర్మం. అంటే కొద్ది గ్యాప్ వేయాల. ఆ ధర్మం గ్యాప్ వేస్తే ఆ ధర్మం ఉంటుంది, గ్యాప్ కూడా కలిపేస్తే అధర్మం అవుతుంది. ఏమవుతుంది? అధర్మాన్ని ఫాలో అవుతున్నాం, అంతే కదా. 1 వేలో పోవద్దురా అని ఆయన అంటే 1 వేలైనా పోతాం. వాడు పోయేది కాదు, వాడి పిల్లకాయలు తీసుకుపోతాడు. ఏం నేర్పిస్తాం మన పిల్లలకి? మన కన్న పిల్లలకి మనం ధర్మానికి హీనంగా అంటే అధర్మం నేర్పిస్తున్నాం మన పిల్లలకి. ఎవరిని ఆలోచిస్తుంటే ఆలోచించడం, తొందరగా వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? ఎవరిని ఉత్తరిస్తావు?
ధర్మంగా ఉంటే నీ పరంపర బాగుంటుంది. మీ పెద్దవాళ్ళు చనిపోయినారే వాళ్ళు బాగుంటారు. బతుకుంటే మీ రాబోయే తరం ఉండేవారు కూడా బాగుంటారు. ధర్మంగా జరుపుకుంటే నిద్ర లేవడం ఒక ధర్మము, జపం చేయడం ఒక ధర్మము, విధి విధానాలను పాటించడం ఒక ధర్మము, నీతిగా ఉండడం ఒక ధర్మము, ఈ 4 నియమాలు పాటించడం ఒక ధర్మము, పెద్దల్ని గౌరవించడం ఒక ధర్మము, పిల్లల్ని ప్రేమించడం ఒక ధర్మము, సంఘంలో ఉండే ఎటువంటి చెడు పని చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఒక అన్ని ధర్మమే. ధర్మం పాటిస్తే ఉందాము. ధర్మనందుడు ఎవడు తెలుసా? ధర్మరాజు. ఆయన రథం భూమికి ఒక అడుగు పైన తిరుగుతుందంట, చక్రం భూమి కూడా అంటదంట. ధర్మలు ఉంటాయి అంటే ఏమేమి అర్థం? ఇది అధర్మమైన భూమి, ఇక్కడ ఉంటే అధర్మ పనులు చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ భూమి ఒక లక్షణం అది. అందుకే చెప్తారు, ప్రభువులు వారు చెప్తారన్నమాట, ఇది వైకుంఠం, ఇది తిరుమల తిరుపతిని వైకుంఠం. కానీ అందరూ వైకుంఠం మీద పోట్ల మీద వైకుంఠం బతుకులు మనం. వైకుంఠం పోట్ల మీద అంటే దాని మీద మనం బతుకుతున్నామంట. అంటే మనం ఉండేది వైకుంఠం ఉండేవాడు ఇట్లా బుద్ధిని కలిగి ఉంటారని, మంచి బుద్ధి కలిగి ఉంటారు కదా. కాబట్టి మన పద్ధతులు మార్చుకోవాలి. అందరిని ప్రేమించగలగాలి, ధర్మంగా ఉండగలగాలి, ధర్మం కోసం బతకగలగాలి, ధర్మం కోసం చావగలగాలి. మనం నచ్చినట్టు తోచినట్టు కుదరదని మనం ఏం చేద్దాం? కాంప్రమైజ్, ఎక్కువ కాంప్రమైజ్ అయిపోతాం. ఈరోజు నాకు అనారోగ్యం ముందుగా పర్వాలేదు, రేపు చేసుకుంటా చెప్పం. రేపు బంధువులు వస్తారు, ఈరోజు బంధువులు వచ్చినారు కదా, వాళ్ళంతా చూసుకోండి నా ధర్మం కాబట్టి వీళ్ళు చేసుకోండి. అట్లా పెండింగ్ పెట్టుకుంటే ఇవన్నీ రాసి పెట్టుకుని ఒకరోజు ఇవన్నీ మనం చేయలేము. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అవన్నీ వదిలేస్తాం. పెండింగ్ పెట్టి మనం చేసుకుంటూ ఉంటామే, అది ఎక్కువైపోతుంది, మనం చేయలేము కదా. అప్పుడు ఇదన్నీ వదిలేసిలే, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆడతాం. ఈ చిన్నపిల్లకి ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఓడిపోతా వస్తే లాస్ట్లో ఇదన్నీ వదిలే ఫస్ట్ నుంచి ఆడుతూ ఉంటారు. అట్లా తయారైపోయినాం. ఏ రోజు జపం ఆ రోజు చేయగలగాలి, ఏ రోజు పదార్థమాలు ఆ రోజు చేయాలి. దానికి ప్రార్థన చేయాలి, గురువుని ప్రార్థించాలి. ఓక మధ్యాహ్నతి జ్ఞానాంజన చలాకయ అంటే గురువుని ప్రార్థించాలి. కృష్ణ గురుదేవా, నన్ను నా జపం చేసుకునే శక్తి నాకు ప్రసాదం ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత లోపల గురువు బయట ఉంటాడు, వాళ్ళ లోపల గురువు ఉంటాడు అనమాట. చైత్య గురువు అంటారు ఆయన. అంటే కన్ను కనబడు కృష్ణుడే గురువై ఉంటాడు అనమాట. లోపల పరమాత్మ గురువై ఉండి నిన్ను నడిపిస్తాడు. పరమాత్మ మాట మనం వినాల. కేవలం పొట్ట మాటని, బుద్ధి మాటని వింటాం, లేదా మనసు మాట వింటాం. పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఆడు మనల్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ మనకి వినపడుతుంది, వినపడదు. చెవులో బ్లూటూత్ పెట్టుకునే వాడికి హరినామం బయట పెట్టుకుని వినపడుతుందా? మనంతా బ్లూటూత్ పెట్టుకుని తిరుగుతాం అడ్డంగా, కాబట్టి మనకు వినపడదు. దాన్ని తీసి చూడాలి. భగవంతుడు పలుకుతారన్నమాట. నువ్వు ఇలా జరుగుని మనకు మార్గదర్శనం ఇస్తాడు. చైత్య గురువు ఉంటాడు, ఆయన హ్యాపీ చేయాలి. నీలో ఉండే పరమాత్మని ఏ రోజు నువ్వు దూరం చేసుకోవాలి. దూరం చేసుకుంటే ఏమంటారు? నేను బాడీ అంటారు, శవం అంటారు. పరమాత్మ దిగి వెళ్ళిపోతే ఆత్మ బాడీలో కూర్చుంటుంది, ఇంకా ఆత్మ వెనకాల పడుతుంది. ఆత్మ పరమాత్మ ఇద్దరు దిగి వెళ్ళిపోతే శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. ఆ శరీరం ఎవరికి పనికిరాదు. మీ ఇంట్లో నీ ఇన్ని రోజులు ప్రేమించిన నీ భర్త, నీ ఇన్ని రోజులు ప్రేమించిన భార్య, ఎవరికి పనికిరాదు శరీరం. అయ్యో కుళ్ళిపోయిన కూరగాయను సంవత్సరాలు పెట్టుకుని తింటారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మన భార్యను పెట్టుకుని తినరు. కనీసం వంకాయకు ఉండే వాల్యూ కూడా లేదు. పుచ్చిపోయిన వంకాయ కూడా ఉండే వాల్యూ మనకు లేదు. వంకాయని ఏం చేసి పుచ్చిపోయిన సలమార్ కట్ చేసి మీద వాడుకుంటారు. అయ్యో మా నాయన కదా ఇంట్లో పెట్టుకుంటానే, అటు ఎవరు పెట్టుకుంటారా? మా అమ్మాయి కదా ఇంట్లో నన్ను కానీ సాగి పెంచింది, మా అమ్మని ఇంట్లో పెట్టుకుంటారా? ఊరికి ఒకరోజు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారా? ఊరిలో ఏమో అనుకుంటాను ఏడుస్తారు. ప్రేమ కాదు, నా బంధం కాదు. ఎవరో బయట వాళ్ళు ఏమో అనుకోపోతారు, ఏడకపోతాను దానికోసం ఏడుస్తారు. ఎవరైనా పెళ్ళికి పోయినారా, ఎవరైనా సాగకపోతే వాళ్ళు ఏమీ రాదు, వాళ్ళు ఏడుపు. అది చూస్తే అయ్యో టీ వచ్చిందా అంటారు, ఏడుస్తూ ఉంటారు. టీ లేదు ఇంకా ఇంకా టీ కూడా ఇలేదే అంటారు. అంతే మా పిన్నవా, మా అక్క, మా శరీరాన అంటారు, ఏడుస్తారు. మళ్ళీ ఇంకేం పోయినా తెలియదా, ఇంకా క్యాటరింగ్ కూడా రాలేదా అంటారు. మరి ఆ విధంగా మనం ఏడుపు ఉంటుంది అనమాట. అంటే నటనే ఏడుపు. ఆ నటన ఏం చేస్తామంటే మనం భక్తిలో కూడా నటనే చేస్తాం. కానీ కృష్ణుడు లోపల ఉంటాడు తెలుసు అనమాట. నటిస్తారా నడిచడం. కానీ మన నిజాయితీగా మనం ఉండి, నిజాయితీగా మనం భగవంతుని ప్రేమించి, నిజాయితీ ప్రేయర్ చేసి, కృష్ణ నాకు అంత శక్తిని సమకూర్చొని అడగాలి. శక్తి ఎవరికి లేదు వాస్తవానికి. శక్తి ఉంది, దాన్ని వాడుకునేది మనకు తెలియక మన శక్తి లేదు అనుకుంటున్నాం. కానీ మన శక్తిని కూడా మనం వాడుకోలేము. ఆ శక్తిని ఎలా వాడుకోవాలో కూడా కృష్ణుడు ప్రేరణిస్తారు మనం. ఈరోజు పాప ఒక శ్లోకం జరిగింది, 9వ అధ్యాయం 9వ శ్లోకం. ఏం శ్లోకం నేను అది? ఏది? 10వ అధ్యాయం 10వ శ్లోకం చెప్పు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మరొకసారి చెప్పు, నువ్వు ఒకటే ఒకసారి చెప్పు. తేషాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. దాని అర్థం చెప్పు. తేషాం సతతయుక్తానాం, సతతం అంటే ఎల్లప్పుడూ, యుక్తానాం, యుక్తం అంటే ఏమి? బుద్ధి, ఆలోచన, యుక్తి. యుక్తి అంటారు కదా, మాస్టర్ ఆఫ్ మైండ్, యుక్తి అనమాట, ఆలోచన. నీ ఆలోచనలు ఎప్పుడూ నన్ను సతతయుక్తం భజిస్తున్నా. భజతాం ప్రీతిపూర్వకం, భజించాలా. ఎలా భజించాలా? ప్రేమతో, ప్రీతిపూర్వకం. అరే అరే అట్ట కాదు జపం చేసేది. అది డ్యూటీలా చేయకూడదు. డ్యూటీలా చేస్తే నీకు ఆస్వాదన, ఆనందం రాదు. డ్యూటీలా చేయకూడదు. జపం డ్యూటీ కాదు, ప్రేమ. ప్రతి నామం చెప్పినప్పుడు కృష్ణుడు మన నాలుక మీద నాట్యం చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఏడు సమయం అంత చిన్న నాలుగులో, ఆ చిన్న నోట్లు ఎట్లా నాట్యం చేస్తాడు. ఆయన చిన్నదో ఇవ్వగలడు, పెద్దదానికి పెద్దదో ఇవ్వగలడు. ఆయన అన్ని టాలెంటు, అన్ని శక్తి కలిగిన వాడు. నాట్యం చేస్తాడంట ఆయన. నిదానం నాట్యం. మనం బ్రేక్ డ్యాన్స్ చేయకూడదు కృష్ణుడి దగ్గర. మనం గబగబా జాబ్ చేసి ఆయన బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. బాబులు డ్యాన్స్ చేయాలి, కర్ణాటక సంగీతం. ఇట 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 అంటారు కదా, ఒక భంగిమతో కూడా నటన చేయించాలి కృష్ణుడి దగ్గర. మన బ్రేక్ జిగ్ ఏమంటారు దాన్ని, డిజే డ్యాన్స్ చేపిస్తాం. అలా కాదు జపం చేయడం. జపం చేసేవాడు ఆస్వాదించి చేయాలి. స్పష్టంగా చెప్పాలా, స్పష్టంగా వినాలా. మనం వింటూ చేస్తూ ఉన్నట్లే మనకు దాని మీద ఆసక్తి వస్తుంది. మనం చేస్తానే ఉంటాం, ఫోన్ అవుట్ చేయాలి పెట్టుకో అని. నిద్రపోతా కొత్త జపము, ఫోన్ చూసా ఇంకో కొత్త జపం, మాట్లాడతా ఇంకో జపం. దాని మీద మనకు ఆసక్తి రాదు. జపం చేసుకునే టైం కాదు. ఊరంతా నిద్రపోయేటప్పుడు భక్తుడు మేలుకుంటాడు. ఊరంతా మేలుకునేటప్పుడు భక్తుడు నిద్రపోతాడు. ఎలా చెప్పండి? ఊరంతా మేలుకునేప్పుడు భక్తుడు నిద్రపోతాడు. ఊరంతా నిద్రపోయేప్పుడు భక్తుడు మేలుకుంటాడు. ఎలా చెప్పండి? ఆ భక్తుడు నిద్రపోయే టైము రాత్రి 12, 1 ఆడంతా మేలుకుంటాడు. భక్తుడు 8, 9కి పనుకునేవారు. ఊరంతా నిద్రపోతూ ఉంటారు. తెల్లారితో బ్రహ్మముహూర్తం లేస్తాడు. ఆడు భక్తుడు నిర్వచనం అది. ఏ నిర్వచన? ఊరంతా పనుకునేప్పుడు వీడు మేలుకుంటాడు, ఊరంతా నిద్రపోయాడు వీడు మేలుకుంటాడు, ఊరంతా మేలుకునేప్పుడు వీడు నిద్రపోతాడు అనమాట. దానికి డైలాగ్ కూడా చెప్తారనమాట. కోడి కూడా తెల్లారితో లేస్తుంది, ఏమవుతుంది? బిర్యానీ అవుతుంది అంటారు. ఈ డైలాగులు విని చెత్త డైలాగులు కొట్టుకుని మనం లేయట్లేదు, అంతే కదా. కాబట్టి కాదు, అది దాని పని అది చేస్తుంది. అది బిర్యానీ అయినా కూడా దానికి మోక్షం వస్తుంది, తెల్లారి లేస్తుంది కనుక. ఏ పక్షి అది ఉదయం పూట ఒక ధర్మం పాటించింది నాయన, లేస్తుంది, లేపుతుంది నాయన. మనం కూడా కోడికి బదులు అందరూ ఫోన్ పెట్టుకుంటాం, ఫోన్ లేపుతుంది. ఏం చేస్తారు? అలారం ఎందుకు పెట్టుకుంటా చెప్పు అంటే ఆపేసి పడుకునే దానికి అలారం. అది డ్యూటీలా చేస్తారు, ఆపేసి నిద్రపోతారు. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు, అమ్మ లేనైనా తొందరగా లేనా, ఇంకో 10 నిమిషాలు అమ్మ ప్లీజ్, ఇంకో 10 నిమిషాలు, మళ్ళీ లేపు, మళ్ళీ 10 నిమిషాలు. ఆ దైవతం అంతా 10 నిమిషాలు ఆడుతూనే ఉంటారు. తెల్లారి నిద్రనే చేయించాను. అది గుడాకేస అంటారు. అర్జున్ని ఏమంటాడు? గుడాకేస అంటాడు. గుడాకేస అంటే గొడుగు ఎత్తిపోయినాడు కాదు, నిద్రని జయించినాడు. అంటే ఇల్లు పెట్టుకుని అమ్మ పెట్టుకుని యుద్ధం చేయలేదు ఆయన. అంటే ఉదయం పూట క్రమం తప్పకుండా లేస్తాడు, ప్రతిరోజు లేస్తాడు. నిద్రని సేవ కోసం ఆపుకోగలడు. ఒకసారి మనం సర్వీస్ చేస్తాం, జన్మాష్టమి సేవ చేస్తాం. రాత్రి 12 వరకు దర్శనం ఉంటుంది, 1 గంట వరకు అభిషేకం ఉంటుంది. అవన్నీ చూసుకొస్తాము. మళ్ళీ జాగ్రత్త చేస్తాం, చేసి మళ్ళీ మరుసటి తెల్లారి ఉపవాసం ఉంటాం. మరుసటి మధ్యాహ్నం 3 గంటలకి ఉపవాసం ఉండి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు వదులుతాం అనమాట ఉపవాసం జన్మాష్టమి అప్పుడు. ఆ తపస్సు తీసుకోగలుగుతా ఉంటే, ఆ తపస్సుకి మన ఈ శరీరం సహకరించాలంటే మన సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కాంప్రమైజ్ కాకూడదు. దేనికి కాంప్రమైజ్ కాకూడదు? భక్తిలో కాంప్రమైజ్ కాకూడదు. భక్తి మొక్కాల వయసు జీవితం, మిగతా కాల్బాస్ జీవితం భౌతిక జీవితం. అలా పెట్టుకోవాలి. లేదు కనీసం అర్ధార్థంగా పెట్టుకోవాలా. దానికి ఇచ్చేదానికి 1/2% కూడా దీనికి ఇచ్చే కూడా మనం బాగుపడిపోతాం. కానీ ప్రధానం మొత్తం దానికి ఇచ్చేస్తాము, పోతే పోనీ. అంటే మరుగే కుక్కకు ఒక బిస్కెట్ అన్నట్టుగా కృష్ణ 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 కొద్దిగా చెప్పేసి వెళ్ళిపోయారు. అలా చేస్తే మనకు ఆనందం రాదు. ఆనందం వస్తేనే మనం ఏ పని కంటిన్యూ చేయగలం, అవునా కదా. కాబట్టి ఈ చాతుర్మాసం అంతా కూడా ఒక్క జపం 1000 మాలు అటెండెన్స్, ఒక మాల చేసి 1000 మాలు చేసి పెట్టేద్దండి. అర్థమైందా? మీ 16 మాలు చేసిన తర్వాత మళ్ళీ చేసే ఒక్కొక్క మాలకు 1000%. ఈ 16 మాలకు 1000% కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ అటు అపార్థం చేసుకునేస్తారు. ఈ 16 మాలు చేస్తాం కదా, దీనికి 16,000 మాలు చేసినంత ఫలితం వస్తుంటే అది రాదు. అది 16 మాలే. ఈ 16 మాల తర్వాత నువ్వు చేసే మాలకి 1000% వస్తుంది.
అది పదామని నీ ధర్మం, అది నువ్వు చేయాలి. నిత్య ధర్మం. నిత్య ధర్మానికి నీకు ఎక్స్ట్రా చేస్తావే, దానికి వస్తుంది బోనస్. అంటే ఓవర్ టైం చేసుకుని ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. నువ్వు జీతమే కరెక్ట్ డ్యూటీ చేసి మళ్ళీ ఓటీ డబ్బులు అడిగితే తీరు ఇస్తారా? కాబట్టి ఓటీ వేరే, డ్యూటీ వేరే. మనం డ్యూటీ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. శిల ప్రభుపాద్ కీ